ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూస్తాను కదా ఫ్రెండ్స్, చాలా క్లీన్గా చాలా సూపర్గా అయితే ఉంటుంది, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒక 2-3 మినిట్స్లో అయితే చేసుకుంటారు ఇలాంటి వీడియో. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరైతే చెప్తున్నాను కదా, ఒక 5 మినిట్స్లో కూడా చేసుకుంటారు చాలా సింపుల్గా. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఓకే, నచ్చితేనే లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి, 100% మీకైతే రిప్లై ఇస్తా. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ 100% మీకైతే రిప్లై ఇనిగా ట్రై చేస్తా. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకైతే కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి ఇప్పుడు నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నా దగ్గర ఉన్న కైన్మాస్టర్ యాప్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నా. ఓకే, మీ దగ్గర కూడా ఇలాంటి కైన్మాస్టర్ లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. ప్రో వర్షన్ ఇది చాలా మంచి కైన్మాస్టర్, అదైతే చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు న్యూ వర్షన్ యూజ్ చేసినా మనకు, మీరు ఓల్డ్ వర్షన్ యూజ్ చేసినా సేమ్ ఫ్యూచర్ అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీ చాయిస్ అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేనైతే న్యూ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు క్రియేట్ న్యూ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనమైతే రేషియో అయితే ఇక్కడ మనకు 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో సెట్టింగ్ ఐకాన్ అయితే ఉంది కాబట్టి సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. కింద మనకు థర్డ్ ఆప్షన్ ఎడిటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు టైమింగ్ లైన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2.5 mm అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కింద ఫిల్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఫొటోస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపించాలని నేనైతే ఇక్కడైతే కీర్తి శెట్టి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్ అయితే మీరైతే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి, మీ చాయిస్ అది. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉన్నా అన్ని ఫొటోస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఒక 25 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీ ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు లోపల అడ్జస్ట్ కాకపోతే మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మనకు సెంటర్లో ఫోటో వచ్చేలాగా మనకు. ఓకే, అలాగైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, మీకు ఇదే మ్యూజిక్ నేను ఇచ్చిన, మీరు స్టార్టింగ్లో చూశారు కదా, అదే మ్యూజిక్ కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మీకు సపరేట్ మ్యూజిక్ మీద చేయాలని మీకు అనిపిస్తే సపరేట్ మ్యూజిక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే ఒక మ్యూజిక్ అనేది యాడ్ అయితే చేసుకున్నా. మీకైతే ఐడియో ఆప్షన్లో అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక వీడియోకే మ్యూజిక్ అయితే చేసుకుంటున్నాను కాబట్టి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ ఆడియో అయితే ఉంది కాబట్టి ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వీడియో అయితే డిలీట్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి మ్యూజిక్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఓకే, మీరు కూడా మీకైతే డిస్క్రిప్షన్ అయితే ఓన్లీ మ్యూజిక్ అయితే ఇస్తాయి, ఎందుకంటే మీకు ఇలాంటి టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని మీరైతే ఇక్కడ కింద చూడండి, మనకు బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే పెట్టుకోండి ఫస్ట్ ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బీట్ మార్క్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2.800 mm అయితే ఉంది. ఇక్కడ మనకు బీట్ మార్క్ అనేది అంతవరకు అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాని అయితే మీరైతే కట్ చేసుకోండి, మీ చాయిస్ అది. ఓకే, ఇక్కడ నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వినండి. ఓకే, సాంగ్ వినిన తర్వాత మీరు ఫోటో ఇక్కడ చూడండి, మనకు మై తేరా అనే బీట్ మార్క్ అయితే ఇంతవరకు అయితే ఉంది. ఇంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, నేనైతే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి మనకు ఇంకో మై తేరా అనే మనకు లైన్స్ అనేది ఉంది. ఇక్కడ మీరైతే కొంచెం అయితే బీట్ మార్క్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ కొంచెం ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కాకుండా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే చూసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే నేనైతే చూసుకున్నా కాబట్టి ఇక్కడ నేనైతే బీట్ మార్క్ని బట్టి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా కాబట్టి మీరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీరైతే బీట్ మార్క్ని చూసి ఫొటోస్ అనేది కింద మనకు ఏదైతే పెద్ద బీట్ మార్క్ అయితే వస్తుందో అంతవరకు అయితే ఫొటోస్ అనేది ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. దగ్గర అయితే చేసుకోండి, దగ్గరైనా చేసుకోవచ్చు, కట్ అయినా చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇక్కడ చూడండి, నేనైతే చాలా సింపుల్గా నేనైతే దగ్గర ఫొటోస్ అయితే చేసుకుంటా. మీరు కూడా దగ్గరైనా చేసుకోండి, ఎక్కడ కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు మీ యొక్క ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అన్ని ఫొటోస్ అయితే నేనైతే బీట్ మార్క్ని బట్టి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా, ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా. ఓకే, చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేది బీట్ మార్క్ని చూసి యాడ్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనైతే ఫొటోస్ అన్ని నేనైతే బీట్ మార్క్ బట్టి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీరు కూడా చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీరైతే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, పైన మనకు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసిన తర్వాత అయితే మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడైతే మీరైతే ఒక గ్రాఫిక్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ కైన్మాస్టర్ స్టోరేజ్లో అయితే ఉంటుంది కాబట్టి కింద స్క్రోల్ చేసి మీకైతే గ్రాఫిక్స్ నేమ్ అయితే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి మనకు లుక్ బుక్ మనకు గ్రాఫిక్స్ అయితే ఉంది కాబట్టి దీని అయితే లుక్ బుక్ ఫేమ్ అయితే ఉంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు 7th ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా కీర్తి శెట్టి అయితే పెట్టుకుంటున్నా. మీరు కూడా వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరైనా నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఏ మీద క్లిక్ చేసుకోండి. ఒక మంచి ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఓకే మీద పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు నేమ్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు కింద ఇంకో టెక్స్ట్ కూడా ఉంది కాబట్టి దాని అయితే కొంచెం అయితే గ్యాప్ ఇచ్చే లెటర్ ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద అయితే నేమ్ అయితే కనిపించదు. ఓకే, ఇప్పుడు మీరైతే సెకండ్ ఫోటో దగ్గర అయితే వచ్చింది. ఓకే, సెకండ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకో గ్రాఫిక్స్ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రాఫిక్స్ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు స్టోరేజ్లో 100% అయితే దొరుకుతుంది. మీరు కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం వెతికి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత మీరైతే ఫస్ట్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఫస్ట్ నెంబర్. ఓకే, మళ్ళీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే గ్రాఫిక్స్లోకి వెళ్ళి మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే సెకండ్ నెంబర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరైతే థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే థర్డ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే ఒక్కటే ఎఫెక్ట్ని అయితే మీరైతే చేంజ్ చేస్తూ మీరైతే ఈ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేమ్స్ అనేది మీరైతే నంబర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఒకటే గ్రాఫిక్స్ నెంబర్ అయితే పెట్టుకోకండి. అన్నీ అయితే మీరైతే చాలా సింపుల్గా అయితే అన్ని దాన్ని మీరైతే గ్రాఫిక్స్ అయితే చేంజ్ చేస్తూ మీరైతే పెట్టుకోండి. మీకైతే ఎందుకంటే లుకింగ్ బాగా రావాలంటే మీరైతే ఈ ప్రాసెస్ అయితే డెఫినెట్లీ చేయాల్సిందే. ఓకే, అందుకోసం అయితే చెప్తున్నా కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం వేస్ట్ చేయకుండా నేనైతే అన్ని గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసి చూపిస్తాను. మీకు కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే అన్ని గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి కనిపించిన మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంది కాబట్టి ఇలాగైతే గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే ఫస్ట్ మనకు ఒక ఫోటో అనేది వస్తుంది. ఆ తర్వాత గ్రాఫిక్స్ అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్లీన్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంప్లెట్ వీడియో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసే బెండింగ్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది. మనకు పైన టెంప్లెట్ కూడా చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది. మీరైతే ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకైతే వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక ఎక్సలెంట్ క్వాలిటీలో వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూడండి డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేసుకోండి. జై హింద్.